పదా అని కదిలేలా ఇదేమి చిత్రం ఓయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా అలిసిన మనసును లాలించి కలియుగ కర్మలు దాటించి కనులకు వెలుగును చూపించే ప్రేమ నీదమ్మా విలయపు ఉనికిని వివరించే ప్రణవ పునాదం నీ పాదం పడమట దిక్కున ప్రభవించే ప్రేమ నీదమ్మా వనాలు అన్ని ఎడారి బడికే పదా పదా అని కదిలేలా ఇదేమి చిత్రం హోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా ఫలానా రోజు ఫలానా చోట ఇలాంటి మాట వింటారంటూ భవిష్యవాణి తలంపులన్నీ తెలిపే నయనం తనదని మనిషి కోసం ధనుస్సులాగా ప్రతి క్షణాన కావలి కాస్తూ పరిశ్రమించే ప్రభాత కిరణం ఇదిగో ఈమె రాహువు రాకను గమనించి రక్కసి రెక్కలు తెగ నరికి వెన్నెల వర్షం కురిపించే నింగిలీవమ్మ ఉక్కిట గరళం నువ్వు దాచి చెక్కిట నవ్వులు పూయించి చక్కటి బంధం పెనవేసే జన్మలీదమ్మా వనాలు అన్ని ఎడారి వడికే పదా పదా అని కదిలేలా ఇదేమి చిత్రం భోయమ్మ అనంతమైన అనేక ప్రశ్నల జవాబు నీవమ్మా నిశీధి చాటున నిగూఢ మర్మం కనేటి నేత్రం నీదమ్మా జనాల కోసం నీ జన్మ వసంతకాల పూషోదయాలకు ప్రతీక నీవమ్మా అమ్మా 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 తెలుసా తెలియకో నా కూతురు నోరు జారినందుకు నేను మీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతున్నాను. ఒకటి, రేపు నీ కూతురు ఊరదిలి వెళ్ళిపోద్ది, లేదా మీరందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. నువ్విప్పుడు నీ బట్టలు తీసుకొని ఈ ఊరొదిలి వెళ్ళిపోతావు కాబట్టి. నీ వల్లే అమ్మ కాంతమ్మ గారి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. మీలో సభ్యునయ్యే సభ్యతను నాకు నేర్పిస్తున్నారు. ఈయన వికాస్, సేల్స్ ఎగ్జిక్యూటివ్. హలో సార్. హలో. షీ సోనియా, అవర్ క్రియేటివ్ హెడ్. హాయ్ సార్. హాయ్. చూసావా, అమెరికాలో ఏం వెలగబెట్టాడన్నావు, చెరుకును వెలిగించాడు. పెద్ద బాల శిక్షను 2-3 సార్లు తిరిగేస్తే నేను కూడా మాట్లాడతాను మామా. చిరికేయడానికి అది దోశలా సన్నగా ఉంటుందనుకునేవు. కేసున్నర పై మాటే. వెల్, అందరినీ పరిచయం చేశాను. ఇప్పుడు నా కొడుకుని గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాను. ఫారెన్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో గోల్డ్ మెడల్ కొట్టినవాడు. ఇక్కడ వ్యాపారంలో కూడా బంగారుమయం చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అందుకే బాధ్యతలు తనకప్పచెప్పాను. విశాల్, ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ సో మచ్.
కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. thank you. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ సార్. యూ సో మచ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను 100 గ్రాముల బంగారు పథకాన్ని సాధించినందుకే మా నాన్నగారు ఇంతగా మురిసిపోతుంటే 100 కోట్ల టర్నోవర్ని సాధించిన కంపెనీని ముందుకు తీసుకెళ్తున్న మిమ్మల్ని చూస్తుంటే ఆయన ఇంకెంత గర్వపడుతుంటారో నేను ఊహించగలను. ఈ సైన్యంలో నేను ఒక సైనికుడిగా కష్టపడతానని మీకు మాటిస్తున్నాను. ఈ కంపెనీ ఎండీగా అందరికీ 1 మంత్ శాలరీ బోనస్గా ప్రకటిస్తున్నాను. ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు అన్నీ ఎట్టించాను. అలవాట్లేదని లంగావుని వేసుకునేవు. పల్లెటూరు బయటని ఏడిపిస్తారు. నువ్వు ఏడ్చింది సాలే కాంతం. అరగంట అయింది నీ అప్పగింతల కార్యక్రమం మొదలెట్టి. మీరుండండి. పెళ్లి చేసేస్తే చేతులు దులిపేసుకోవడమేనా? కన్న తల్లిని, ఒక్కగానొక్క బిడ్డని వదిలేసుకోవాలంటే ఎంత బాధుంటాది. పండగలకి పుట్టినరోజులకి వస్తుంటాను కదమ్మా. రావద్దు. అదేంటి కాంతం? అవునండి, మనల్ని చూడాలనుంటే మనమే అల్లుడు గారింటికి వెళ్దాం. ఈ ఊరిని చూడకుండా నేనుండగలనా అమ్మా? పైకలా అంటావు గాని నువ్వు ఆ శనినోరు నైనిని చూడాలనేగా రావాలనుకుంటున్నావు. అందుకే వద్దనేది. సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బతికి బయటపడ్డావు. అత్తారింట్లో ఉంటే నీకు ఏ ఆరిష్టం రాదు. అల్లుడు గారితో సఖ్యతగా ఉంటావు. మీ అత్తమామలు నిన్నేమన్నా పెళ్ళైన కొత్తలో మామూలే అని సర్ది చెప్పుకో. నువ్వు చెప్పడం ఆపితే ఇక బయలుదేరతాం. వజ్జం వస్తుందనేగా. ఉండండి, వస్తాను. ఉండమ్మా. అన్నీ పెట్టేసినట్టేనేటే. ఇది ఒకటే పదమ్మా. మిగిలిపోయిందే. ఇదిగో, ఇది కూడా పెట్టు. అత్తారింటికి పోతున్నావా సుభద్ర? రే శివ, మళ్ళీ వస్తాను రాను. మా అమ్మ రావద్దంటుంది. విన్నాను, కాంతమ్మ పెద్దమ్మకు నైనంటే సడ్డ కోపం. శివ, వెళ్లే ముందు ఒకసారి నైనిని చూడాలనుందిరా. పోయి చెప్తానుండు మరి. ఏయ్, దాంతో మాట్లాడే. అయ్యో, కాంతమ్మ వచ్చింది. ఈగో, ఏమైనా కావాలంటే కొనుక్కో. జాగ్రత్తమ్మా, మీ నాన్న దింపొత్తారు. జాగ్రత్త తల్లి, నా బంగారం. ఎల్రమ్మా, ఎల్లు. అమ్మా వస్తాను. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త తల్లి. ఊరుకోండమ్మా, ఊరుకోండి అమ్మగారు. ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్తుంటే అటగే ఆడకూడదమ్మా. కాంతమ్మ గారు నన్ను ఈ ఊళ్ళో ఉండొద్దన్నారు. రేపటి నుంచి నేను మీకు నీళ్లు పోస్తానో లేదో. జాగ్రత్తగా ఉండండి. ఆయాసపడుతున్నావేంటి శివ? ఎంత వేగంగా వచ్చాననుకున్నావు? ఏమైందని? ఇంకేముంది, సుభద్రను అత్తారింటికి పంపించేస్తున్నారు. కాంతమ్మ గారి కూతుర్ని పట్టుకొని పండక్కి, జాతరకి, దేనికి ఈ ఊరు రావద్దన్నారు. అదేంటి శివ? ఏమో, కడుపుతో ఉన్నప్పుడైనా రమ్మంటుందో లేదో. అవును శివ, నాకు కూడా నా స్నేహితురాల్ని చూడాలనుంది. చూడకపోతే గుండె మాగిపోదులే. ప్రేమించుకునే వాళ్ళు కూడా ఇంతలా పాకులాడరేమో. నీకు ప్రేమంటే తెలుసా? జై, నీ ముక్కు చితగొడతానేమనుకున్నావు? ఊళ్ళో చెత్తనంతా తీసుకొచ్చి ఈవిడ గారి నెత్తినేస్తావు. చూపుడు వేలు నుదుటి మీద గుచ్చుకొని నాకేదో కనపడింది బాబోయ్ అని పీటి ఉషలా ఈవిడ గారు పరిగెత్తడం. అక్కడికి నువ్వేదో అన్నం పెట్టి సాగుతున్నట్టు
శివ నువ్వు ఊరుకో. పిట్టగడివి నాకెదురు చెప్తావా? 2 రోజులు గింజ లేకపోతే చచ్చి ఊరుకుంటావు. ఏ నాయనక్క, నువ్వు వీడి మాటలు విని సెంటిమెంట్కి పోయి సుభద్రని కలవాలనుకుంటే మొక్కల కోసం తీసిన పాదుని నిన్ను కప్పేయడానికి వాడతారు. జాగ్రత్త. తర్వాత నీ ఇష్టం. దీన్ని ఏ తాగుబోతాడో చేసుకొని రోజు మక్కలు ఎరగొట్టాలి. అయ్యో అలా అనకు శివ. చెల్లెలికి మంచి మొగుడు రావాలి. నువ్వొక్కదానివి. ఇంత మంచితనం పనికిరాదు చెప్తున్నా. సర్లే శివ, ఇంతకీ సుభద్రని ఎలా కలవడం? ఇంకెప్పుడు కలుస్తావు? మొగుడింటికి పోతుంది కదా. ఒకసారి నా స్నేహితురాల్ని చూడాలనుంది శివ. పెళ్లి కానుగ్గా ముత్యాల గంపిస్తానని ఇవ్వలేకపోయాను. నా గుర్తుగా ఏదో ఒకటిచ్చి సాగనంపితే బాగుంటుందనిపిస్తోంది. ఈ పాటికి రచ్చబండ దాటేసుంటారు నైని. కారు కదా, బుర్రన పోతారు. అడ్డదారిలో పోదాం. దెయ్యం చెట్టు రస్తాలో పోయి పొలం గట్టు తొక్కితే అందుకోవచ్చు శివ. త్వరగా పద. ఇంకేం ఆలోచిస్తున్నావు? సుమన ఏమైనా పౌడర్ ముఖం దాని గురించి పట్టించుకోకు. సుభద్ర దొరకదు. సరే. విశాల్, దిస్ ఇస్ యువర్ ఛాంబర్. ఇక్కడ నువ్వు చేసే ప్రతి ఆలోచన ఆయుధంగా మారి మార్కెట్ ప్రపంచంలోకి దూసుకుపోవాలి. హౌ ఇస్ ఇట్? ప్లజెంట్గా ఉంది డాడ్. గుడ్. ఒక్క మెతుకు చాలు బావా, అది పులిహోర లేక బిర్యానీ అని గుర్తుపెట్టడానికి. అలాగే అదిగో అల్లుడు కూర్చున్న చేర్చాలు చాంబర్ ఎలా ఉందో చెప్పడానికి. ఇంపోర్టెడ్ చైర్ అనుకుంటా. వీడికి ఇలా అర్థమైందా? అబ్బో. విశాల్ కూర్చో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ వాస్ దిస్? నీ ముందు మేమున్నా, నీ వెనకుండి సదా నిన్ను ఆశీర్వదించాలని మీ అమ్మ గాయత్రీదేవి ఫోటోని తెప్పించాను విశాల్. అక్కడ పెట్టండి. ఆగండి, ఆగండి. నా యోగక్షేమాలు, నా డెవలప్మెంట్ కోరేది ఈ లోకంలో లేకుండా పోయినా ఆ అమ్మ కాదు. నేనే లోకం అని బతుకుతున్న ఈ అమ్మ. అల్లుడు, మరి గుడ్డ కప్పేసుకుని వచ్చిన ఆ అమ్మ సంగతేంటి? డాడ్ రూమ్లో పెట్టండి.
మామ మనం దగ్గరుండి పెట్టిద్దాం పద. పదండయ్యా, నేకులు తెంచే పనేగా. పదండి పదండి. పదండి. క్షమించు గాయత్రి, నువ్వు కన్న కలను నిజం చేయాలనుకున్నాను, కానీ నువ్వు కన్న కొడుక్కి నిజం తెలిసేలా చేయలేకపోయాను. నువ్వు నాకు దూరమైనా నీ ఫోటో కూడా విశాల్కి దూరమైంది. కానీ ఏదో ఒకరోజు ఈ కన్న తల్లి ప్రేమేంటో వీడికి తెలిసేలా చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. విశాల్ సార్ మా ఆఫీస్కి ఎండీగా వచ్చినందుకు కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాం సార్. స్టాఫ్ అంతా వెయిటింగ్. ప్లీజ్ కమ్ సార్. ఆల్ రైట్, ఐల్ బి కమింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అబ్బా మెల్లిగా అమ్మా. సాలేవయ్యా నీ సంబడం. నీ మనవరాలేమైనా అమ్మోరనుకున్నావా వరాలిచ్చేయడానికి? పుసుక్కున నోరు జారిందంటే అది శాపంగా మారిపోదు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఎన్ని ప్రమాదాలు జరగలేదు. రేపు నీ కూతురు ఊరిడిసి వెళ్ళిపోలేదనుకో, మీ అందరినీ ఊరి నుంచి పంపించేస్తాను చెప్తున్నా. తాతయ్య, ఇప్పుడే మాటలు నేర్చిందన్నట్టు చెప్తున్నాడా శివగడ? నీకెందుకే, సరిగా కూర్చో. బా కొంచెం మెల్లిగా అల్లమ్మా. అమ్మవారి రథానికి తాడు కట్టినట్టు కడుతున్నాం. చెప్పమ్మా. నా వల్లే కదా తాతయ్య మీకెన్ని కష్టాలు. అలా అనుకోవద్దు తల్లి. ఈ ఊరి యోగక్షేమాలు చూసే విశాలక్షమ్మ వారికి కూడా సమయానికి నైవేద్యం అందదు. అట్లాంటిది మనకొచ్చే కష్టం ఏ పాటిది? అక్క 4 మెతుకుల గురించి మాట్లాడట్లేదు తాత. నలుగురు మన గురించి అనుకోవడం గురించి చెప్తుందనుకుంటా. దారిని ఏనుగు వెళుతుంటే కుక్కలు కరిచేస్తానన్నట్టు అరిచేస్తుంటాయి. ఏనుగు జడవదు, అస్సలు నిలవదు. దాని మానానది వెళ్ళిపోతూనే ఉంటుంది. మనమైనా సరే పట్టించుకోకూడదు. నేను కూడా చెప్తుంటాను తాత, నేనేమో బెంగెట్టేసుకుంటుంది. చూడమ్మా నాయని, విధిరాతను ఎవరూ తప్పించలేరు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందంతే. ఇందు మూలంగా ముక్కంటిపురం గ్రామ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, ఏంటో మరి. నువ్వాగవే. అమ్మోరి గుడి పూజారి శంకర శాస్త్రి గారి పెద్ద మనవరాలు నైని వల్లే మన ఊళ్ళో అరిష్టాలు జరుగుతున్నాయని, ఆ పిల్లని రేపు పొద్దు పొడిసేలోపు మన ఊరి పొలిమేర దాటించాలని ఈ ఊరి పంచాయతీ పెద్దలు నిర్ణయించారో.